జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఆగస్టు 12వ తేదీ బుధవారం నాడు ఆషాఢ బహుళ అమావాస్య, దానిని చుకల అమావాస్య అని కూడా అంటారు. ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అయితే ఈ సూర్యగ్రహణం గురించి కొన్ని రకాలుగా వార్తలు వింటున్నాం. ఇది మన భారతదేశంలో కనబడుతుంది అని, కనబడదా అని, లేకుంటే ఎక్కడ కనబడుతుంది, ఆ సమయంలో ఏం చేయాలని కొందరు మన యొక్క శ్రేయోభిలాషులు మిత్రులు తగిన సమాచారం ఇవ్వండి స్వామి అని మాకు కాల్ చేశారు, మెసేజ్ కూడా చేశారు. అందువల్ల నేను ఇప్పుడు ఈ వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క అమావాస్య నాడు ఏర్పడే ఈ గ్రహణం అయితే ఉందో ఇది మన భారతదేశంలో కనబడదు. పోర్చుగల్, స్పెయిన్, గ్రీన్లాండ్, ఐస్లాండ్, అలాగే ఉత్తర రష్యా, ఉత్తర అమెరికా, అదే ప్రకారంగా ఆఫ్రికా దేశాల్లో పాక్షికంగా కనబడే అవకాశం ఉంది. మన భారతదేశంలో మాత్రం అసలు ఎక్కడ కూడా కనిపించదు. గ్రహణం కనబడినప్పుడు గ్రహణానికి సంబంధించిన ఆచార వ్యవహారాలన్నీ కూడా ఆచరించవలసిన అవసరం లేదని శాస్త్రం చెబుతోంది. గ్రహణం కనిపిస్తేనే ఆ గ్రహణ సమయంలో చేసేటువంటిగా కొన్ని ఆచారాలు ఏవైతే ఉంటాయో, అది గ్రహణ స్నానం అని, పట్టు స్నానం, విడుపు స్నానం, అలాగే గ్రహణం ఏ రాశులలో వారికి దోషంగా ఉంటుందో, ఏ నక్షత్రంలో గ్రహణం సంభవిస్తుందో వారు ఆ గ్రహణాన్ని చూడకుండా ఉండడం, అలాగే గ్రహణ శాంతులు జరుపుకోవడం వంటివి చెప్తారు. కానీ ఈసారి మన భారతదేశంలో ఈ గ్రహణం కనబడదు కాబట్టి మన భారతీయులు ఎవరు కూడా ఈ విషయంలో ఎటువంటి అపోహ, భయాలను చెందవలసిన అవసరం లేదు. కాకుండా ఆ రోజు అమావాస్య కావడం వల్ల పితృతర్పణాలు ఇవ్వడం కానీ, అలాగే ఏదైనా ఇష్టదేవత ప్రార్థన, అలాగే ఏదైనా జపానుష్ఠానాలు కానీ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ వంటి వారిని జరుపుకోవడం కూడా చాలా విశేషము. ఏవైనా దాన ధర్మాలు జరిపించుకోవచ్చు, చేయవచ్చు. గోదానము, అలాగే అన్నదానము, వస్త్రదానం, ఇటువంటి దానాలు కూడా ఏమైనా చేయవచ్చు. సాధారణంగా మనకు అమావాస్య నాడు కొన్ని రకాల మనం దైవికమైన కార్యక్రమాలు ఆచరిస్తుంటాం కాబట్టి వాటిని ఆచరించవచ్చు. ఏదైతే ఇతర దేశాల్లో మన వాళ్ళు ఎవరైనా భారతీయులు ఉంటే కనుక అక్కడ వాళ్ళు గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వాళ్ళు సూర్యభగవాన్ని ధ్యానం చేసుకుంటూ గ్రహాణం ఆదిరాదిత్యో లోకరక్షణకారక విషమస్థాన సంభూతానాం పీడాం హరతుమే భాను అని ఆ శ్లోకాన్ని స్మరించుకుంటూ, లేదా భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్య ఐశ్వర్యం శ్రియం పుష్టించ దేహమే సదా అని శ్లోకాన్ని కానీ, ఇంకా ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం వంటి సూర్యభగవానికి ధ్యాన స్తోత్రాలు ఏవైనా స్మరించుకుంటూ వారు గ్రహణ యొక్క పట్టు స్నానం, విటు స్నానం ఆచరించి ఈ గ్రహణంలో వారు కొన్ని దైవ సంబంధమైన నియమాన్ని ఏర్పరచుకోవచ్చు. అలాగే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు, అలాగే మేష, కర్కాటక, ధనుస్సు రాశుల వాళ్ళకి ఈ గ్రహణ దోషం ఉంటుంది కాబట్టి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఈ గ్రహణ సంబంధమైనట్టుగా నివారణలు జరుపుకోవచ్చు. భారతీయులకు మాత్రం ఎటువంటి యొక్క గ్రహణ దోషాలు వర్తించవు, ఎటువంటి నియమాలు మనం పాటించవలసిన అవసరం లేదు. జై శ్రీమన్నారాయణ.